మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ అనమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది బహుశా, కానీ నేను చెప్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అందరికీ హాయ్, అందరికీ మన వాళ్ళందరికీ హాయ్. ఇది మిరపకాయ పులిహోర చేయబోతున్నాను. రాయలసీమ స్పెషల్ అనమాట. మిరపకాయ పులిహోర. ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ధనియాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, 4 టమోటాలు, కొత్తిమీర, చింతపండు. ఓకేనా? స్టవ్ ముట్టించుకున్నాను, అది పెట్టాను. పొయ్యి మీద నూనె వేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువే తీసుకున్నాను. పొద్దుపప్పు ఆవాలు వేసాను. పొద్దుపప్పు ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ వేస్తాను అన్నమాట. ఫస్ట్ జీలకర్ర వేసాను, తర్వాత ధనియాలు కూడా వేస్తున్నాను, తర్వాత మిరపకాయలు, తెల్లగడ్డ వేసాను. ఓకేనా? తర్వాత ఎర్రగడ్డ కూడా వేస్తున్నాను. ఓకేనా? కొంచెం నూనె మరింత తీసుకోవాలండి దీనికి. ఇప్పుడు ఈ టమోటాలు పక్కన తీసుకుని జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. తర్వాత మంట తగ్గించుకున్నాం కొంచెం. దాన్ని ఉడుకుతాయి అన్నమాట. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే, అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను టమోటాలు. మిరపకాయ పులిహోర అంటారు. అప్పుడు వర్షం పడిందంటే మా అమ్మ ఇదే ఎక్కువ చేసేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. దీంట్లో అన్నీ వేసేసుకున్నాం కదా, సన్న మంట మీద వేగిద్దాం. తర్వాత పప్పు గుత్తుంటుంది చూసినారా, దాంతో ఎనిపేద్దాం. ఓకేనా? సంగట్లేక అనమాట, రాగి ముద్దలేకి ఇది సూపర్గా ఉంటుంది. సన్న మంట ఎలాగో పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం, బాగా మగ్గిపోనిద్దాం. అమ్మా, బాగా మగ్గిపోనిద్దాం. అల్లం పచ్చడి తిరగబాత వేసి పెట్టుకున్నాను, సూపర్గా ఉంది. అల్లం పచ్చడి కూడా ఉంది. ఇప్పుడు కొంచెం అది అన్నమాట మిరపకాయ పులిహోర వేసుకొని రొయ్యలు ఫ్రై చేసుకొని రాగి ముద్దలో తిందాం. కాసేపు మగ్గనిద్దాం. ఒక అరగంట మెదిగిందండి. ఉడికింది, మెదిగింది కాదు. ఇప్పుడు ఇలా రుద్దేసుకోవాలన్నమాట. రబ్బర్లో అయితే ఇంకా బాగా మెత్తగా మెదిగిపోతుంది. అయినా చాలు, ఇట్లా ఉచ్చి పచ్చిగానే రుద్దుకోవాలి.
చేసుకున్నాం. మనకి ఎన్ని కావాలంటే అని పోసుకోవచ్చండి నీళ్ళు. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. సంగట్లోకి వేడి వేడి సంగట్లోకి వేసుకొని తింటా ఉంటుంది చూడండి నా సామిరంగా. ఆ టేస్టే వేరబ్బా, రాయలసీమ. ఓకే, రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం.